నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు 3 చక్రాల స్కూటర్ కోసం ఇంటర్వ్యూలకు విచ్చేసిన దివ్యాంగులైన సోదరులకు సోదరీమణులకు నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా తల్లిదండ్రులైన కీర్తిశేషులు నాగసరపు రామారావు, ధర్మపత్ని నాగసరపు సుబ్బరత్నం గారుల జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దివ్యాంగులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషం అన్నారు. అనంతరం నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ మహిళలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. పల్నాడు జిల్లాలో ఎవరైతే శారీరక దివ్యాంగులు ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉచితంగా మోటరైజ్డ్ వాహనాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నటువంటి నిన్న కారంపూడిలో జరిగింది. నిన్న ఒక 300 మంది కారంపూడిలో, నేడు నరసరావుపేటలో కూడా దాదాపు 4 నియోజకవర్గాల నుంచి ఒక 300 మంది సర్టిఫికేట్లకి వెరిఫికేషన్కి వచ్చినటువంటి దివ్యాంగులందరికీ కూడా నరసరావుపేట ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సుబ్బరాయ్ గుప్తా గారు వారు ఈ దివ్యాంగుల కోసం వెరిఫికేషన్కి ఏదైతే వస్తున్నారో వారందరికీ అన్నదానం చేయమన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఒక పెళ్లి భోజనం ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో ఆ విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే స్వయంగా అందరికీ నిన్న వడ్డిస్తూ, అదేవిధంగా నేడు కూడా అదేవిధంగా వడ్డిస్తూ వారి కళ్ళలో ఆనందాన్ని చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దివ్యాంగులందరికీ వాహనాలు ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగా అనుకున్నారో అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా రావటం చాలా సంతోషకరం అని చెప్పేసి ఆ సంతోషంలో సుబ్బరాయ్ గుప్తా గారు నేను భోజనాలు పెడతానని చెప్పేసి ముందుకొచ్చి వారు పెట్టినందుకు గట్టిగా అందరి చప్పట్లతోటి వారికి మనందరం కూడా నిలబడాలి. ఈరోజు మన నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్లో మరి అర్హులైన దివ్యాంగులందరికీ కూడా 3 చక్రాల స్కూటర్లు మరి పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మన చీఫ్ గెస్ట్గా మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మరి పెద్దలు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు మరి వారు ఇచ్చేసినందుకు, అట్లాగే మన కృష్ణమూర్తి గారికి, మన వీర చౌదరి, ఇక్కడ ఉన్న మరి దివ్యాంగులందరికీ, ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ ముందుగా నా నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో మరి దివ్యాంగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చాలా దీన స్థితిలో నడవలేని వాళ్ళు, ఎక్కడికి పోవాలన్న ఇబ్బందికి ఇంకోళ్ళ మీద ఆధారపడుతుంది చూసి ఆయన అందరికీ ఇంతకుముందు ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 3 చక్రాల స్కూటర్లు ఇద్దామని ఆ అభ్యర్థులను పరిశీలన కార్యక్రమం నిన్న మరి కారంపూడి మండల ఆఫీసులో మరి 3 మాచర్ల కానీ గురజాల, కారంపూడి అన్నీ జరిగినాయి. ఈ రోజున నర్సరావుపేట కలెక్టర్ ఆఫీసులో తనపల్లి, చొలరపేట, నర్సరావుపేట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే చాలా కడుపు తరుక్కుపోతుంది. మరి ఈ రోజున వాళ్ళకి నిన్న కానీ ఇవాళ కానీ 300 మంది, ఇక్కడ ఒక 300-400 మందికి మరి వాళ్ళు మంచి భోజనం చేయాలనే మన కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న మన రామకృష్ణ గారు వీళ్ళందరూ అడిగిన దాన్ని బట్టి ఈ రోజున ఈ కార్యక్రమం మా నాన్నగారు, అమ్మగారి జ్ఞాపకార్థం అంటే కీర్తి చేసిన నాగసరపు రామారావు గారు, కీర్తి చేసిన నాగసరపు సుబ్బరత్నం గారి పేర్ల మీద నిన్న ఇవాళ ఇక్కడ సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం.